మొహమ్మద్ షరీఫ్ ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్కు చెందిన 84 ఏళ్ల షరీఫ్ చాచా ఒక సాధారణ సైకిల్ మెకానిక్. చాచా అని ఎందుకంటున్నానంటే ఆయన్ని స్థానికంగా అందరూ అలాగే పిలుస్తుంటారు. అయితే సైకిల్కు పంచర్లు వేస్తూ అదే సైకిల్ మెకానిక్గా పనిచేస్తూ రోజు గడుపుకునేవాడు. షరీఫ్ చాచాని 2020లో గుర్తించిన మన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కానీ ఒక సాధారణ సైకిల్ మెకానిక్కు ఎందుకు పద్మశ్రీ ఇచ్చింది అనే కదా మీ డౌట్? అవును, ఆయన అందరిలా సాదాసీదా వ్యక్తి కాదు. అతను సమాజం పట్ల చేసిన సేవ, పడిన శ్రమ, తీసుకున్న బాధ్యత ప్రస్తుత సమాజంలో ఇంకెవరూ తీసుకోలేరు. ఆ సాహసం కూడా ఎవరూ చేయలేరు. షరీఫ్ చాచా పెద్ద కొడుకు 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో చెలరేగిన మతపరమైన అల్లర్లలో సుల్తాన్పూర్కు వెళుతుండగా ఆ గొడవల్లో చిక్కుకుని అత్యంత దారుణంగా మరణించారు. అతని మృతదేహం అక్కడి రైల్వే ట్రాక్ పైన పడి అలాగే ఉండిపోయింది. తన కొడుకు చనిపోయాడన్న విషయం కొన్ని రోజుల తర్వాత షరీఫ్ చాచాకు తెలిసి ఎక్కడెక్కడ అల్లర్లు జరిగాయో ఆ ప్రదేశాల్లో చుట్టుపక్కల తన కొడుకు మృతదేహాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. అయితే మృతదేహం మాత్రం ఎంత వెతికినా దొరకలేదు. కాని ఒకచోట తన కొడుకుకు సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికాయి. అప్పుడు అర్థమైంది షరీఫ్ చాచాకి తన కుమారుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుని తిన్నాయని. షరీఫ్ గుండె చలించిపోయింది. గుండె పగిలేలా రోధించారు. అయితే ప్రస్తుతం మన దేశ జనాభా సుమారు 143 కోట్లు. ఇంతమంది జనాభాలో ప్రతిరోజు కొన్ని వేల మంది తనువు చాలిస్తుంటారు. వీరిలో అనాథలు, అభాగ్యులు ఉంటారు. ఇలాంటి వారిని బతికున్నప్పుడే ఎవరూ పట్టించుకోరు, ఇక మరణిస్తే అంతే కదా. అయితే ఆ రోజు షరీఫ్ చాచా జీవితంలో జరిగిన ఆ సంఘటన చాచా అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. తన కొడుకుకు పట్టిన గతి మరెవ్వరికీ పట్టకూడదనుకున్నాడు. ఆ రోజు నిర్ణయించుకున్నాడు. అక్కడ్నుండి మొదలు దాదాపు 25 ఏళ్లలో 25,000 శవాలు, ఎటువంటి దిక్కులేని అనాథ శవాలకు అన్నీ తానే అయి సొంతంగా అంత్యక్రియలు నిర్వహించాడు. తాను నివసిస్తున్న పట్టణంలో ఎక్కడ ఎవరు చనిపోయినా అక్కడ అందరికన్నా ముందుగా షరీఫ్ చాచా చేరుకునేవాడు. ఎక్కడ ఎవరు ఏ విధంగా చనిపోయినా వారి బాడీని ఎవరు క్లెయిమ్ చేయకపోతే షరీఫ్ చాచా వెళ్లి ఆ బాడీకి అంత్యక్రియలు చేసేవాడు. నిత్యం ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్చురీలను షరీఫ్ సంప్రదించేవాడు. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత 72 గంటల్లో ఎవరూ శవాన్ని తీసుకోవటానికి రాకపోతే తనకు అప్పగించాలని కోరేవాడు షరీఫ్ చాచా. అలా కొన్ని వేల అనాథ శవాలకు తానే దగ్గరుండి అన్ని ఖర్చులు తానే భరించుకుని అంత్యక్రియలు చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన చేస్తున్న సేవను గ్రహించిన స్థానిక జిల్లాలో పోలీసులు, అలాగే అక్కడ సిబ్బంది, అధికారులు ఆయనకు సహకరించడం మొదలుపెట్టారు. షరీఫ్కు దహన సంస్కారాల కోసం 72 గంటల పాటు క్లెయిమ్ చేయని మృతదేహాలను పిలిచి మరీ అప్పగించేవారు. హిందూ, ముస్లింతో సంబంధం లేకుండా ఎవరి పద్ధతులలో వారికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు చాచా. అభాగ్యుల శవాలకు అంత్యక్రియలు నిర్వహించడమే కర్తవ్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు 25,000 అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. 25,000 మంది అంటే మన మాటల్లో చెప్పుకున్నంత మామూలు విషయమైతే కాదు. అలా తర్వాత షరీఫ్ గురించి, అలాగే అతని ఉదాత్త చర్యల కథ తక్కువ కొద్ది కాలంలో చాలా వరకు వ్యాపించాయి. ఆయన సేవల్ని గుర్తించి బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అమీర్ ఖాన్ 2012లో తన సత్యమేవ జయతే కార్యక్రమానికి పిలిచి చాచాని ప్రపంచానికి పరిచయం చేశారు. తాను చేస్తున్న సైకిల్ మెకానిక్ పనితో ఇల్లు గడవటమే కష్టంగా ఉన్నా తన సేవకు మాత్రం ఏనాడూ స్వస్తి పలకలేదు. చాచా సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం మహమ్మద్ షరీఫ్కు 2020లో దేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. 83 ఏళ్ల మాజీ సైకిల్ మెకానిక్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు ప్రస్తుత సమాజంతో పరుగులు పెడుతున్న మనలో ఎందరికి తెలుసు? శవం కనిపిస్తేనే అపశకునం అనుకునే వ్యక్తుల మధ్య బతుకుతున్నాం. కానీ షరీఫ్ చాచా లాంటి వారు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. మరి షరీఫ్ చాచాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో గనక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. ముందు మరింత అద్భుతమైన కంటెంట్తో మీ ముందుకు వస్తాం. నమస్తే.